TS24 న్యూస్. తెలంగాణలో జూన్ 2 నుంచి 2 లక్షల కొత్త పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలో కొత్త పెన్షన్లు ఇవ్వలేదని విమర్శించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి తీపి కబురు. జూన్ 2 నుంచి అర్హులైన లబ్ధిదారులకు కొత్త పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం ఇప్పటికే 2 లక్షల కొత్త పింఛన్ల మంజూరుకు పూర్తి స్థాయిలో ఆమోదముద్ర వేసిందని ఆయన వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వకుండా ప్రజలను వంచిందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు. తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. నిరుద్యోగులకు ఆధునిక టెక్నాలజీలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు మిర్యాలగూడ నకిరేకల్ నియోజకవర్గాల్లో త్వరలోనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల పనులను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా టామ్కామ్ సంస్థ ద్వారా యువతకు విదేశీ భాషలు నేర్పించి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జర్మనీలో సుమారు 5 లక్షల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని, మన యువతకు జర్మన్ భాష నేర్పించేందుకు ప్రత్యేకంగా ఫ్యాకల్టీని నియమిస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 90 కోట్లు కేటాయించారని మంత్రి వివరించారు. రాష్ట్రంలో అర్హులైన పేద కుటుంబాలన్నింటికీ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయని, గతంలో లాగా కాకుండా సకాలంలో రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు నేరుగా జమ అవుతున్నాయని స్పష్టం చేశారు. పరిశ్రమలలో కార్మికుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఫ్యాక్టరీలలో రక్షణ ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఫార్మా రంగంలో జరుగుతున్న వరుస ప్రమాదాల నివారణకు, కార్మికుల ప్రాణ రక్షణకు త్వరలోనే అత్యంత కఠినమైన నూతన విధి విధానాలను తీసుకురానున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు తీపి కబురు. చర్లపల్లి తిరుచానూరు వీక్లీ ఎక్స్ప్రెస్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి వారం ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుందని, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు, శ్రీవారి భక్తులకు తీపి కబురు. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి తిరుచానూరు వెళ్లే సరికొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం రాత్రి జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నూతన రైలు సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ రైలు ప్రతి ఆదివారం రాత్రి 9:30 చెర్లపల్లిలో బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 12:30 తిరుచానూరు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు తిరుచానూరులో ప్రారంభమై మంగళవారం ఉదయం 8 గంటలకు చెర్లపల్లికి చేరుకుంటుందని చెప్పారు. కేంద్ర రైల్వే బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ఏకంగా 6,000 కోట్ల నిధులను కేటాయించిందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక అంతకుముందు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వరకు కనీస మద్దతు ధరను భారీగా పెంచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు పండించిన ధాన్యం ఇంకా కళ్ళల్లోనే మురుస్తోందని మండిపడ్డారు. గత యూపీఏ ప్రభుత్వం హయాంలో క్వింటా ధాన్యానికి 1,300 మాత్రమే గిట్టుబాటు ధర ఉండేదని, కానీ మోదీ ప్రభుత్వం దాన్ని 2,360కి పెంచిందని గుర్తు చేశారు. హైదరాబాద్, పూణే, ముంబై మధ్య ప్రతిపాదించిన 671 కిలోమీటర్ల హై స్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్ ప్రాజెక్ట్ DPR సిద్ధమైంది. దీని ద్వారా 2 నగరాల మధ్య ప్రయాణ సమయం 15 గంటల నుండి కేవలం 3 గంటలకు తగ్గుతుంది. హైదరాబాద్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరానికి ప్రయాణించే వారికి తీపి కబురు. ప్రస్తుతం రోడ్డు మార్గంలో వెళ్తే సుమారు 12 గంటలు, రైలు మార్గంలో దాదాపు 15 గంటలు పడుతున్న ప్రయాణ సమయాన్ని బుల్లెట్ ట్రైన్ ద్వారా భారీగా తగ్గించనున్నారు. గంటకు గరిష్టంగా 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ హై స్పీడ్ రైలు ద్వారా హైదరాబాద్, పూణే, ముంబై నగరాల మధ్య ప్రయాణం కేవలం 3 గంటలకు పరిమితం కానుంది. ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన క్షేత్రస్థాయి సర్వే పూర్తి కావడంతో పాటు తాజాగా DPR కూడా సిద్ధమైందని నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే కనిష్టంగా 2.55 గంటల నుంచి గరిష్టంగా 3.13 గంటల్లోనే ముంబై చేరుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో దేశవ్యాప్తంగా ప్రకటించిన 7 హై స్పీడ్ రైల్ కారిడార్లలో 3 హైదరాబాద్ కేంద్రంగా ఉన్నాయి. అందులో హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్
బెంగళూరు ప్రస్తుతం సర్వే దశలో ఉండగా హైదరాబాద్, పూణే, ముంబై ప్రాజెక్టు DPR దశకు చేరుకుంది. ఈ ప్రతిపాదిత కారిడార్ మొత్తం పొడవు 671 కిలోమీటర్లు. ఇందులో తెలంగాణ పరిధిలో 93 కిలోమీటర్లు, కర్ణాటకలో 121 కిలోమీటర్లు, అత్యధికంగా మహారాష్ట్ర పరిధిలో 457 కిలోమీటర్ల మార్గం ఉంటుంది. ఈ హైస్పీడ్ కారిడార్ నిర్మాణాన్ని హైదరాబాద్ మేరా రైలు తరహాలోనే పిల్లర్లపై ఎలివేటెడ్ ట్రాక్ గా నిర్మిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, కోకాపేట్, వికారాబాద్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. కర్ణాటకలో కలబురిగి, మహారాష్ట్రలో విక్రోలి, థానే, నవీ ముంబై, లోనావాలా, పింప్రి-చించ్వాడ్, పూణే, బారామతి, పండర్ఫుల్, సోలాపూర్ ప్రాంతాల్లో స్టేషన్లు ప్రతిపాదించారు. మహారాష్ట్ర పరిధిలోని 3 ప్రాంతాల్లో మొత్తం 35.30 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గాన్ని నిర్మిస్తారు. ముఖ్యంగా పశ్చిమ కనుమల్లోని కండాల ఘాట్ ప్రాంతంలో మొత్తం 13 చోట్ల కొండలను తొలిచి 24 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గాలను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో రానున్న రోజుల్లో భారీగా భానుడి ప్రతాపం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వారం రోజుల పాటు నిప్పుల కుంపటిలా ఉంటుందని తెలిపారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు మించి నమోదవుతాయని పేర్కొన్నారు. ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు ఇళ్ల నుండి బయటకు రావద్దని హెచ్చరించారు. తెలంగాణలో వచ్చే వారం రోజుల పాటు ఎండలు తానెత్తించనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. తీవ్ర వడగాల్పులు వీచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. సగటున 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వడగాళ్లు వీచే అవకాశాలు ఉన్నాయని వివరించింది. మధ్యాహ్నం సమయంలో భీకరమైన ఎండలు ఉంటాయని, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటికి వెళ్లొద్దని పేర్కొంటున్నారు. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల ప్రతాపం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కొమరంభీం, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల వంటి జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక రాష్ట్రంలోని 16 జిల్లాలకు ఎండల తీవ్రత దృష్ట్యా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. సోమవారం రోజున రాష్ట్రంలోని 7 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి రవీందర్ నాయక్ హెల్త్ అడ్వైజరీ జారీ చేశారు. దాహం వేయకపోయినా నీరు, ORS, మజ్జిగ, నిమ్మరసం వంటివి తాగాలని సూచిస్తున్నారు. బయటికి వెళ్ళినప్పుడు తప్పకుండా తాగునీటిని వెంట ఉంచుకోవాలని తెలిపారు. పుచ్చకాయ, కీరదోస లాంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు తినాలని పేర్కొంటున్నారు. తేలికగా ఉండే నూలు దుస్తులు ధరించడంతో పాటు బయటికి వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ తప్పనిసరిగా వాడాలని తెలిపారు. మద్యం, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తో పాటు ఎక్కువగా ఉప్పు, కారం, మసాలాలు ఉండే ఆహారాలు తినొద్దని, తాగొద్దని పేర్కొంటున్నారు. వాంతులు, వికారం, చర్మం పొడిబారడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, తలనొప్పి, కళ్ళు తిరగడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ఎండల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో బెడ్లు, IV ఫ్లూయిడ్స్, అత్యవసర మందులను రెడీ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వ హామీలు ఎక్కడే వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైతుల విషయంలో ధాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితి ఉందని విమర్శించారు. తాజాగా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైతుల విషయంలో ధాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితి ఉందని విమర్శించారు. తాజాగా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. న్యాయ పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద ₹1 అదనపు భారం పడదు. బస్తాల నుంచి మొదలు పెడితే, బస్తాలు కుట్టేసేటువంటి స్థితుల నుంచి మొదలు పెడితే తెలంగాణలో మరి ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ, చెల్లిస్తున్నటువంటి డబ్బుకు వడ్డీ కానీ, చెల్లించే డబ్బుకు రుణం కానీ, మిల్లల్లో పెట్టేటువంటి నిల్వకు రెంట్ కానీ, ఆ రకంగా ప్రతి నయా పైసా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రైతుల నుంచి కొనుగోలు చేయడం లేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉంది అనేక విషయాల్లో. ఈ యొక్క ధాన్యం కొనుగోలు మీద కూడా కేంద్ర ప్రభుత్వం మీద అబండాలు వేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. తమ చేతగాని తనము, తన అసమర్థత, తన వైఫల్యాలను ఇతరుల మీద పాసాన్ చేయడము, తాను మాత్రము హీరోయిజంగా ఈ ప్రభుత్వము ప్రజల ముందు పోజులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలకు ఏ విషయంలో కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయడం లేదు. బేటీ బచావో, బేటీ పడావో అని ప్రధానమంత్రి మోడీ అంటున్నాడు. ఇలా కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదు మోడీ గారు. బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లూకౌట్ నోటీసులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని ఇవాళ మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా సాగే పరిస్థితి లేదు. నిష్పాక్షిక విచారణ కోసం బండి సంజయ్ వెంటనే బర్తరఫ్ చేయాలి. గత వారం రోజులుగా ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.
ఒక ఆడ కూతురికి అన్యాయం జరిగితే, ఒక మైనర్ బాలికకి అన్యాయం జరిగితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మీద దున్నపోతు మీద వానబడ్డట్టు కూడా కాలే. ఇటు కాంగ్రెస్ నోరు మూసుకున్నది, అటు చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు బీజేపీ వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా నోరు మూసుకుని ఉన్నారు. కొట్లాడింది ఎవరు? కొట్లాడింది ఎవరు? నిలబడ్డది ఎవరు? అల్టిమేట్ గా తెలంగాణలో ఎవరికి ఏ సమస్య వచ్చినా మళ్ళీ నిలబడి కలబడేది ఎవరు? గట్టిగా చెప్పాలి, నిలబడతలేదు. కేసీఆర్ గారి బృందమేనా? కేసీఆర్ దళమేనా? మళ్ళీ నిలబడేది, కలబడేది, గొంతు విప్పేది, కొట్లాడేది మళ్ళీ మనమే. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరు కుమ్మక్కై ఆ అమ్మాయికి అన్యాయం చేయాలనుకున్నా ఆ తల్లి తండ్రి వెనుకకు తగ్గలేదు. కామాంధుడి చేతిలో విలవిలలాడిన అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి ఆ తల్లి తండ్రి చేసిన పోరాటం, దానికి అండగా మన బీఆర్ఎస్ పార్టీ మహిళల నాయకత్వం, మన బీఆర్ఎస్ పార్టీ మహిళా బృందానికి కూడా గట్టిగా చప్పట్లతో మీరు అభినందనలు చెప్పాలా. ఎక్కడికక్కడ పోరాటాలు చేసి మహిళా కమిషన్, డీజీపీ అంబేద్కర్ గారి దగ్గరికి పోయి మన మహిళా నాయకత్వం మొత్తం కాళికాదేవిలాగా విరుచుకుపడి మరి ఎక్కడి వారక్కడ నిలదీస్తే మన పెద్దలు, మన పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలా. ఆయన ఒక మాజీ ఐపీఎస్ అధికారి, అన్ని విషయాలు తెలిసినవాడు. అందుకే గట్టిగా పోరాటం చేస్తే ఆ అమ్మాయి తరపున మన బీఆర్ఎస్ శ్రేణులు కానీ, మహిళా నాయకులు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, సోషల్ మీడియా వారియర్స్ కానీ ఈ పోరాటంతో చివరికి నిన్న మరి ఆయన లొంగిపోయిండో, అరెస్ట్ అయిండో, ఆ డ్రామా నడుస్తున్నది. కానీ మొత్తానికి ఇవాళ ఆ అమ్మాయికి కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా ప్రధానమంత్రి మోడీ గారిని, అయ్యా మీరు అంటున్నారు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నారు, కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదు. మోడీ గారు బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని ఇవాళ మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టింది ఎవరు? 9 రోజులు ఎవరు దాచిపెట్టిండ్రు? ఆ కేంద్ర మంత్రి గారే కదా. ఇవాళ ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగుతూ ఉండడం అది తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా అవమానకరం. మైనర్ బాలికకు అన్యాయం చేసింది కేంద్ర మంత్రి కొడుకైతే, మైనర్ బాలిక తల్లిదండ్రుల్ని భయభ్రాంతులకు గురి చేసింది స్వయంగా కేంద్ర మంత్రి. ఆయననే పిలిచి బెదిరించి వాళ్లను మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. ఇంత తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. హనీ ట్రాప్ అని మీడియాను మనీ ట్రాప్ లో వేసి మీడియాను గొంతు నొక్కి వాళ్ళను కూడా వార్తలు రానియకుండా చేసింది ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరు కలిసి పెట్టిదంతా మీకెందుకు చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఒకటే ఒక్క డిమాండ్ మనందరిది ఈ సమావేశం ద్వారా, ఖచ్చితంగా కేంద్ర మంత్రి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సమావేశం నుంచి మీ చప్పట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మనం డిమాండ్ చేద్దాం. 10 ఏళ్ల పాటు తెలంగాణలో కులం పేరిట, మతం పేరిట మేము ఎన్నడూ చిల్లర రాజకీయాలు చేయలేదు. గంగా, జమున, తెహజీబ్ సంస్కృతిలా అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా ముందుకు నడిపించాం. కానీ ఇవాళ మన మధ్య విద్వేషాలు రగిలిస్తున్న కొందరు చేస్తున్న చిల్లర రాజకీయాలను మనమంతా ఏకమై తిప్పికొట్టాలి. 10 ఏళ్లు తెలంగాణలో ఒక సెక్యులర్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో నడిచింది. ఆడబిడ్డలకు బతుకమ్మ వస్తే బతుకమ్మ చీర పెట్టుకున్నాం, రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఇచ్చుకున్నాం, క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానుక ఇచ్చుకున్నాం. ఎన్నడూ మతం పేరిట విభజించే ప్రయత్నం చేయలేదు, కులం పేరిట చిల్లర రాజకీయం చేయలేదు. పేదవాడిని పేదవాడిగా చూసుకున్నాం, మన తమ్ముడు మన అన్న అనుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చుకున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు జోడెద్దుల మాదిరిగా సంక్షేమాన్ని అభివృద్ధి నడిపించినాం. హైదరాబాద్లోని గంగా, జమున, తహజీబ్, హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి, క్రిస్టియన్ అనే వ్యత్యాసం లేకుండా కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. ఇవాళ కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, మన మైనారిటీ సోదరులకు ఓటు హక్కు లేకుండా చేసే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. దానిని తిప్పికొట్టవలసిన బాధ్యత దయచేసి మీరే తీసుకోవాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా మనం హైదరాబాద్లో మన ఐకమత్యమే వారికి బలం కావాలి. మీ అందరికీ నేను మళ్ళీ విజ్ఞప్తి చేసేది ఒకటే, హైదరాబాద్ ఇవాళ ఈ 2.5 సంవత్సరాల్లో ఏం కోల్పోయింది నాకంటే బాగా మీకే తెలుసు. అన్ని భూముల ధరలు పడిపోయినాయి, మొత్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం డమాలన్నది, ఏ బిజినెస్ కూడా ఇవాళ బాగా లేదు. ముఖ్యమంత్రి గారు ఎన్ని బిల్డప్లు ఇచ్చినా ఫ్యూచర్ సిటీ అని ఎంత అరిచినా
ఆయననే ఫ్యూచర్ లేని నాయకుడు అని నీకు తెలుసు, నాకు తెలుసు, కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలుసు. కాబట్టి మళ్ళీ ఫ్యూచర్లో హైదరాబాద్ బాగుపడాలి అంటే, తెలంగాణ మళ్ళీ పట్టాలెక్కాలి అంటే ఉన్నది ఒకటే ఒక్క మార్గం, తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకోవడం. ఖచ్చితంగా మళ్ళీ గులాబీ జెండాని సెక్రటేరియట్ మీద ఎగరేయడమే లక్ష్యంగా కలిసికట్టుగా కదం తొక్కుదాం. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్.